గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారనమాట. సో బేసికల్లీ నిన్న అనసూయ గారు ఒక మాట చెప్పారు, ఒక మంచి మాట. దేశం స్త్రీలు ఎంత మేరకు అభివృద్ధి చెందారో దానిని కొలమానంగా తీసుకుని దేశం ఎంత మేరకు ప్రగతి సాధించింది అనేది మేము చూస్తామని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయానా చెప్పినట్లు ఆవిడ చెప్పిన మాట అనమాట. చాలామంది మంచి మాట అని చెప్పి ఆవిడ రిపిటేటివ్గా ఒక 2-3 టైమ్స్ ప్రొనౌన్స్ చేస్తూ స్ట్రెస్ చేస్తూ చెప్పిన మాట అది. చాలామంది మంచి మాటని పొగిడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది దానిలో ఉన్న ఆవిడ ఏం చెప్పాలనుకుంటున్నారు అనే దాన్ని డీకోడ్ చేయడానికి కూడా ట్రై చేశారు. సో మనం కూడా ఇప్పుడు కొంచెం డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. హాయ్ అన్న. హాయ్ హాయ్. బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మీరు ఆ వీడియో చూశారు అంటే 2-3 సార్లు ఆవిడ ఐ థింక్ 3 టైమ్స్ రిపీట్ చేశారు. అన్నిసార్లు చూడే నేను మరి ఏదో న్యూస్ ఛానల్ స్క్రోలింగ్ వస్తుంటే ఏదో సమ్ యూట్యూబ్ ఛానల్ చూసాను. ఇప్పుడు అమ్మాయిల డెవలప్మెంట్ కొలమానంగా తీసుకుంటే దేశం ఎంత ప్రగతి సాధించేది. అమ్మాయిల డెవలప్మెంట్కి కొలమానం ఏంటి? వాళ్ళు వేసుకునే బట్టలు కాకూడదు. ఎంత పొట్టి బట్టలు వేసుకుంటే దేశం అంత డెవలప్ అయినట్టు. దయచేసి అనుకోకండి మోడర్న్ 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 అంటే బట్టల్లో చూపించకండి. మోడర్న్ కల్పన చావ్లా లాగా స్పేస్కి వెళ్ళండి, మేడం క్యూరీ లాగా పెద్ద పెద్ద ఇన్వెన్షన్స్ చేయండి. సో వీటిలో చూపించాలి, వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప ఎంత పొట్టి బట్టలు వేసుకుంటే అంత ఆదర్శం అనుకోవడం అనేది. ఎవరైతే ఈవిడ అంబేద్కర్ని ఊటంకిస్తూ చెప్పారో అంబేద్కర్ గారి మాటలే మనం ఇవాళ తెలుసుకోవాలి. సగం సగం చెప్పి వదిలేయకూడదు. అంబేద్కర్ గారు ఈ విషయం ఎప్పుడు చెప్పారు, ఏం చెప్పారు, చాలా ఇంపార్టెంట్. మీ అందరికి తెలుసా అంబేద్కర్ గారు ఆ తర్వాత ఏం చెప్పారో? అది మాత్రమే చెప్తున్నారు. దాని తర్వాత ఏం చెప్పారో తెలుసా? బట్టలు సరిగ్గా వేసుకోండి, మీ బట్టలు సరిగ్గా వేసుకోవడం వల్ల మీ మీద అత్యాచారాలు జరగవు అని అంబేద్కర్ గారు ఆ రోజున చెప్పారు. ఓకే, ఎంతమందికి తెలుసు? ఈ మాట దాచిపెడతారు. ఎందుకంటే బట్టలకి అత్యాచారానికి సంబంధం లేదని చెప్పి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారే. ఆ రోజున ఏ రోజైతే ఈ మాట చెప్పారు అంబేద్కర్ గారు, స్త్రీల ప్రగతిని బట్టి దేశం యొక్క ప్రగతి ఆధారపడి ఉంటుంది అన్న మాట తర్వాత 10 కమాండ్మెంట్స్ లాగా ఆడవాళ్ళని ఉద్దేశించి, కేవలం ఆడవాళ్ళను ఉద్దేశించి, అది కూడా అట్టడుగు ఆడవాళ్ళను ఉద్దేశించి 10 సూత్రాలు ఆయన చెప్పడం జరిగింది అదే మీటింగ్లో. ఓకే, 1942. నేను ఎందుకంటే రేడియోలో రోజు నా షో చేసేటప్పుడు చరిత్ర పుటల్లో ఈ రోజు చెప్పి రోజు చెప్తా. సో అలా చెప్తున్నప్పుడు మొత్తం చరిత్ర మొత్తం ఇలాగ ఊరికే ఒక లైన్ చదివేసి వదిలేను, మొత్తం డెప్త్లోకి వెళ్తాం. ఇది ఎప్పుడు జరిగిందంటే 1942 జూలై 20న నాగ్పూర్లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ అని చెప్పి అంబేద్కర్ గారు నిర్వహించిన అప్పుడు చెప్పిన మాట, దేశం ప్రగతి ఆడవాళ్ళ ప్రగతితో కొలుస్తాను అని చెప్పి. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఆడవాళ్ళు, అందరూ ఆడవాళ్ళే ఉన్నారు అక్కడ, వాళ్ళని ఉద్దేశించి, అమ్మా అప్పట్లో బ్లౌజ్ వేసుకోవడం అనేది లోయర్ క్యాస్ట్ వాళ్ళకి హక్కు లేదు. ఓన్లీ అప్పర్ క్యాస్ట్ మహిళలు మాత్రమే బ్లౌజ్ వేసుకోవాలి, లోయర్ క్యాస్ట్ మహిళలకి బ్లౌజ్ అనేది వేసుకోకూడదు. దేవదాసీలు కావచ్చు, లేకపోతే కొంచెం అంటరాని వర్గాలని చెప్పి వాళ్ళని దూరం పెట్టి, వాళ్ళని చాలా, అది ఎందుకు అలా పెట్టారంటే ఈ దరిద్రపు ఆకలి చూపులు, ప్రిడేటర్ చూపులు, దరిద్రపు ఎవరైతే ఉన్నారో కొంతమంది మగవాళ్ళు, వాళ్ళు అలా చూసిన వీళ్ళు తట్టుకోలేకపోయేవాళ్ళు. నంగేలి అని ఒక ఆవిడ ఏకంగా ఆ చూపులు తట్టుకోలేక తన స్థానాన్ని కోసి వాళ్ళ మొహాన కొట్టిన అటువంటి దారుణమైన సంఘటనలు మనం చూసాం. వాళ్ళందరికీ ఒకటే, వాళ్ళందరూ పద్ధతిగా బట్టలు వేసుకుంటున్నారు, మేము వేసుకోకూడదా, ఎందుకు వేసుకోకూడదు అని చెప్పి ఒక అప్రెషన్ అప్పట్లో వచ్చినప్పుడు లోయర్ క్యాస్ట్ వాళ్ళు వేసుకోకూడదు, వేసుకుంటే వాళ్ళకి కొరడాలతో కొట్టడమో లేకపోతే ఇటువంటివన్నీ చేస్తూ వాళ్ళని చాలా ఇది చేస్తున్న టైంలో అంబేద్కర్ గారు చెప్పారు, ప్రతి ఆడపిల్ల, ఈ రోజున మీటింగ్లో ఉన్న ఆడవాళ్ళందరిని ఉద్దేశించి ఈవిడ చెప్పిన ఏ మాట అయితే ఉందో, ప్రతి ఆడపిల్ల బ్లౌజ్ ధరించండి, డిగ్నిఫైడ్గా బట్టలు వేసుకోండి, ఆఖరికి మీ బట్టలు చిరిగిపోయినా పర్వాలేదు ప్యాచెస్ కుట్టుకొని పవిట వేసుకోండి. ప్రెడేటర్స్ చూపు మీ బాడీ మీద పడి మిమ్మల్ని అత్యాచారాలు చేయకుండా ఇవి కాపాడతాయి. మీ బట్టలు
మిమ్మల్ని ఇటువంటి దరిద్రపు కామపు చూపుల నుంచి కాపాడతాయి. సో బట్టలు పూర్తిగా వేసుకోవడానికి పోరాటాలు చేసేవారు అప్పట్లో. అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పిన మాట 10 కమాండ్మెంట్స్ ఆవిడకి తెలియకపోతే ఇవాళ చూడమనండి. 1942 జూలై 20th నాగ్పూర్ కాన్ఫరెన్స్. ఇవాళ వెళ్ళి ఎవరైనా సెర్చ్ చేయమండి గూగుల్లో, అప్పటి వీడియోస్ కూడా వస్తాయి, కావాలంటే ఆయన మాటలు కూడా వస్తాయి చాలా క్లియర్ కట్గా. ఇది ఒకటే కదా, ఆయన చాలా చెప్పారు. ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే క్లీన్లీనెస్ అండ్ అపీరెన్స్ ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీరు నీట్గా చక్కగా హుందాగా బట్టలు వేసుకోవడం వల్ల మీకు గౌరవం పెరుగుతుంది. చిరిగిపోయిన బట్టలు దయచేసి ధరించకండి. చిరిగిపోతే ప్యాచెస్ కుట్టుకోండి. బ్లౌజ్ కంపల్సరీగా ధరించండి. తర్వాత ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ కంపల్సరీగా ఉండాలి. అబాలిష్ చైల్డ్ మ్యారేజ్. ఓకే, అవాయిడ్ బ్యాడ్ హ్యాబిట్స్. మందు కొట్టడాలు, సిగరెట్లు తాగడాలు. కొంతమంది అప్పుడు చుట్టలు తాగేవాళ్ళు. దయచేసి అటువంటి వాటి జోలి వాటికి వెళ్ళకండి. సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి. అండ్ అలాగే సింబల్స్ ఆఫ్ స్లేవరీని అబాండన్ చేయండి. ఆర్గనైజేషనల్గా ఒక స్ట్రెంగ్త్ మూట కట్టుకోండి. ఇలా ఎన్నో చెప్పారు. దాంట్లో ఆయన చెప్పిన మొదటి మాట డ్రెస్సింగ్ గురించి. ఆడవాళ్ళు పద్ధతిగా బట్టలు వేసుకుంటే మీ మీద అత్యాచారాలు జరగవు. అప్పట్లో బట్టలు వేసుకోవడానికి అంటే చిరిగిపోయిన బట్టలున్న పేదవాళ్ళు వాళ్ళు అవి కుట్టుకొని వాళ్ళ గౌరవాన్ని కాపాడుకునేట్టు చేసేవాళ్ళు. ఇప్పుడు బాగా డబ్బులుండి బట్టలు కొనుక్కోగలిగిన స్తోమత ఉన్నా కూడా చింపుకొని బట్టలు వేసుకుంటున్నారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు, వీళ్ళు ఏం పాటిస్తున్నారు? ఆయన మాటలు నోటంకిస్తూ మొదట్లైన మాత్రమే చెప్తారు, తర్వాత చెప్పరు. శివాజీ అన్న మాటే ఆ రోజు అంబేద్కర్ గారు అన్నారు. సరే, ఆయన సామాన్ అనే పదం పక్కన పెడితే పద్ధతిగా బట్టలు వేసుకోండి అమ్మా, మీరు సేఫ్గా ఉంటారు అని ఏ మాట అయితే శివాజీ గారు చెప్పారో, చెక్ దిస్ ఐఎమ్ ఆస్కింగ్. వాళ్ళు ఎవరైతే ఇవన్నీ మాట్లాడుతున్నారో అంబేద్కర్ గారు అని చెప్పారు కదా నిన్న జనవరి 26న, అదే అంబేద్కర్ గారు పద్ధతిగా చక్కగా డిగ్నిఫైడ్గా హుందాగా మీరు బట్టలు వేసుకోండి, ఇటువంటి అత్యాచారాల నుంచి మీరు బయటపడతారు అని చెప్పారు. దీన్ని ఈరోజు మరి ఆయన అనరే, మరి అప్పుడు సార్ అంబేద్కర్ గారు మా బట్టలు మా ఇష్టం సార్, మీరు ఎవరు సార్ మాకు చెప్పడానికి? డోంట్ డేర్ టు హ్యావ్ ద ఆడాసిటీ టు టెల్ us వాట్ టు వేర్ అండ్ వాట్ నాట్ టు వేర్ అని ఆ రోజు పోనీ ఇప్పుడైనా ఆవిడ చూశారు కదా, చూడండి ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు? మంచి మాట ఆయన చెప్పారు. ఐఎమ్ హ్యాపీ. ఆయన అంటే ఆవిడికి, అనసూయ గారికి అంత గౌరవంతో ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ స్టేటస్ పెట్టారు, ఆవిడ ఊటంకిస్తూ చెప్పారు. మరి అదే ఆయన అన్న మాటలు పద్ధతిగా బట్టలు వేసుకోండి, డిగ్నిఫైడ్గా హుందాగా బట్టలు వేసుకోండి అని చెప్పారు కదా, అది కూడా ఆవిడకి ఇప్పటికీ అర్థమై ఉంటుందని నేను ఆశిస్తాను. అవును, బట్టలు వేసుకోవడం ఒక భాగ్యం అయిపోయింది కదా అప్పట్లో. బట్టలు పూర్తిగా వేసుకోవాలంటే ఒక భాగ్యం, భాగ్యవంతులు మాత్రం వేసుకోగలిగారు. కాదు, వాళ్ళకి ఉన్నా కూడా వేసుకోకూడదు. బ్లౌజ్ అనేది వేసుకోకూడదు, కొన్ని చోట్ల పమిట కూడా వేసుకోకూడదు. అలాగే ఉండాలి. పొరపాటున ఎవరైనా వేసుకుంటే వాళ్ళకి మళ్ళీ శిక్షలు, పన్నులు ఇవన్నీ కూడా ఉండేవి. అంటే అప్పట్లో వాళ్ళు అలా పవిట లేకుండా లేకపోతే బ్లౌజ్ లేకుండా వెళ్తుంటే ఈ దరిద్రపు కుళ్ళు చూపులు ఏవైతే, కామం చూపులు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఒక్క అమ్మాయికి మరిగిపోయేది రక్తం. ఎప్పుడు నిండా బట్టలు కప్పుకుందాం, ఎవరు మనల్ని వీటి నుంచి కాపాడతారు అని చెప్పి. ఎస్పెషల్లీ కేరళలో పెద్ద యుద్ధమే జరిగింది దీని గురించి. సినిమా కూడా వచ్చింది, మన ఆండ్రియా అనుకుంటా చేశారు ఆ సినిమా, వీలైతే చూడండి. సో బట్టలు వేసుకోవడం కోసం ఆ రోజు పోరాటం చేశారు. ఇదే అంబేద్కర్ గారు బట్టలు హుందాగా వేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు రివర్స్లో ఏంటంటే లేని కష్టాలని ఊహించుకుని దీనికోసం పోరాటాలు ఆడుతున్నారు. అసలు ఆ టైంలో ఏం జరిగేదంటే పెద్దింటి వాళ్ళపైన, అప్పర్ క్యాస్ట్ వాళ్ళపైన దాడులు జరిగేవి కావు. ఎందుకంటే వాళ్ళు మొత్తం కప్పుకునేవాళ్ళు. అదొక ఆనర్ అనమాట ఆ రోజుల్లో. విక్టోరియా రూల్ అని వచ్చేది. విక్టోరియా రూల్ ఏంటంటే ఆపాద మస్తకం కింద, ఇక్కడ కూడా పాదాలకు వేసుకోవాలి, చేతులు గ్లౌజ్ వేసుకోవాలి అని బ్రిటిష్ వాళ్ళు కావచ్చు. అప్పట్లో ముస్లిం లేడీస్కి బుర్కా వేసుకొని మొత్తం కప్పుకునే అదొక భాగ్యంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాగే బ్రిటిషర్స్ వాళ్ళందరూ కూడా భాగ్యంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ హిందువుల్లో కూడా అప్పర్ క్యాస్ట్ లేడీస్, రెడ్లు, బ్రాహ్మలు, కమ్మలు, వీళ్ళందరూ కూడా చక్కగా నిండుగా చీర కట్టుకోవడం, బ్లౌజ్ వేసుకోవడం వాళ్ళకి అది. వీళ్ళెవ్వరి మీద దాడులు జరిగేవి కావు. ఎవరి మీద దాడులు జరిగేవి తెలుసా? బట్టలు వేసుకోకూడదు, బ్లౌజ్ వేసుకోకూడదు అని ఎవరైతే రూల్స్ పెట్టారో, లేకపోతే వేసుకునే స్తోమత లేక వాళ్ళు అలా, అంటే ఈ రోజులాగా నేను చూపించుకుంటా అని తిరగట్లా. ఆ రోజు లేక అటువంటి స్థితిలో వెళ్తున్నప్పుడు వాళ్ళని వీళ్ళు అటాక్ చేసి చాలామంది వాళ్ళ అత్యాచారాలు చేసి ఇవన్నీ కూడా చేశారు. సో అప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు,
బట్టలు వేసుకోండి, కప్పుకోవడం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. అదే మాట ఇవాళకి చెప్తుంటే దానికి రకరకాల రంగులు మార్చి ఏమార్చి ఇలా మన ముందుకు తీసుకొస్తున్నారు. సో అంబేద్కర్ గారు, శివాజీ గారు అదే చెప్పారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.